బియ్యం లగేజ్ కొడితే లజ్జండ 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 గారు వేసుకోండి. జామ చెట్టు కాస్తాయి జామకాయలో 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 మామిడి చెట్టు కాస్తాయి. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. వెళ్ళడానికి నేను ఓట్ చేసినప్పుడు అండ్ వే చేసే విధానంలో కూడా డిఫరెన్స్ ఉంది అండ్ మాట్లాడిన విధానం డిఫరెన్స్ ఉంది. ఏం చేద్దామంటావు మరి? ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. Basically, you have to give respect to them. He's elder. It is not about respect. It is all about the feeling. ఎందుకు చెప్తున్నావు? పొగరేంటి ఫేస్ లో? బార్ you are trying to pull the topic out. I'm not liking it. Me. Yeah. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు బియ్యం లగేజ్ కొడితే లజ్జండ 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 తీసేరా, తీసేయి. ఏమిటండి, ఏమిటా పని? కామన్ సెన్స్ ఉందా మీకు? పంపిస్తే ఇవంటా మీరు చేసేది? ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళెవ్వరు కూడా ఆరెంజెస్ ముట్టడానికి వీలు లేదు. బిగ్ బాస్ రూల్స్ లో ఫుడ్ తో ఆడకూడదని రాశాడా? తమ్ముడు ఓవర్ చేస్తున్నావు. ఆరెంజెస్ టచ్ చేయలేవు నువ్వు అన్నావు. తినొద్దన్నా ఎట్లా ఉన్నావు? దిస్ ఇస్ ఎవ్రీబడీస్ ప్రాపర్టీ. నువ్వేమన్నా ఎగ్గస్టా మాట్లాడొద్దు మా మధ్య. వేసుకో, నువ్వు టేబుల్ మీద వేసుకో, కింద వేసి తొక్కుకో, అదే తిను. అంటేనేమో అందరికి కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. ఎవరైతే నీట్ గా తిందాం అనుకుంటారో, మనుషుల్లాగా తిందాం అనుకుంటున్నారో వాళ్ళ దాంట్లో పెట్టకు. ఇప్పుడు నేను బతుకున్నా, ఇప్పుడు నేను మనిషిని కానా, ఇప్పుడు నేను బతుకున్నా, ఇప్పుడు నేను మనిషిని కానా. ఆడు చూసేవాడు దెయ్యాలు దొరుకునేవాళ్ళ. ఆరుగురు పోటీదారులకు ఇస్తున్న మొదటి ఛాలెంజ్. తాడు మీద ఉన్న సభ్యులు కేవలం తాడును మాత్రమే పట్టుకుని ఉండాల్సి ఉంటుంది. కేజీని పట్టుకున్నా కింద దిగినా టాస్క్ నుంచి ఎగ్జిట్ అయిపోతుంది. నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. పబ్లిక్ వాంట్స్ దట్. అతి తొడగొట్టి ఛాలెంజ్ చేయాలి. ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా. దే వాంట్ ఇట్. ఈ పాపనే చూడలేదు, నేను చచ్చిపోతా. ఇర్రెస్పాన్సిబుల్ ఉన్నదా మా ఆకలి అంటే ఎంత ఇర్రెస్పాన్సిబుల్ అయినా అక్క అని అన్నా. నాకు అర్థం కాలేదు సార్. మా ఆకలి మీకు ఇర్రెస్పాన్సిబిలిటీ అంటే నాకు అర్థం కాలేదు. నేనేం చేసి సార్ నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది సార్, కొంచెం క్లియర్ గా చెప్పండి మేషారు. 14 మంది వెయిట్ చేసే దీనికోసమే కదా. ఇప్పుడు సడన్ గా టాస్క్ పెట్టిన అనుకో, ఏంది పరిస్థితి? ఓకే అర్థమైంది. బేబక్క, శేఖర్, యష్మి మరియు నబీల్. అత్తాపూర్ పిల్లర్ నంబర్ 377 దగ్గర గాంజా అమ్ముకునేటోళ్ళగా ఉన్నారు మీరు అందరూ. వీరికి కూడా మిగిలిన చీఫ్ స్థానాన్ని భర్తీ చేయాలనే కలుంది. ఎందుకు? ఆ ఒక్కరు థర్డ్ చీఫ్ గా ఎంపికవుతారు. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. మీరు ఒక అనుకున్నారు కదా ఇది కరెక్ట్ అని, అదే వెళ్ళండి. ఆ విషయం మాకు తెలుసులే. మీరు ఇల్లు చూసుకోలేరా చీఫ్ గా? అంటే అది వాట్ హి సెడ్, సాఫ్ట్ గా ఉన్నారు వాళ్ళు, మీకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, మీరు అవుతున్నారు. అది సాఫ్ట్ ఉండడమే. నిజమా? అరే ఇంత ఇంటెలిజెన్స్ ఎలా డెవలప్ చేశారా? ఆమెకి ఒక ఒపీనియన్ ఉన్నప్పుడు ఆ ఒపీనియన్ తో ఉండాలి. 2 days లో నాకు ఎక్కడ నీకు సొంతంగా ఒక కేపబుల్ ఉంది టు కంట్రోల్ ఉందని అనుకుంటున్నాను. అందుకునేరా యాక్షన్ చేయాలి, ఓవర్ యాక్షన్ చేయకూడదు. నువ్వు 2 రోజులు చూసినా కూడా యష్మి కొన్ని చోట్లల్లా షీ రేజ్ హర్ వాయిస్. అందులో తప్పే ఉంది. అది ఆర్ట్ అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారా? వై ఆర్ యు ఫూలింగ్ ఎవ్రీ టైం? నా గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. అంత ఇర్రెస్పాన్సిబుల్ ఉన్నది. ఇట్స్ నాట్ అబౌట్ ఇర్రెస్పాన్సిబిలిటీ. డోంట్ యూజ్ సచ్ వర్డ్స్. ఆఫ్టర్ ఆల్ మీరు బచ్చాగాళ్ళు, తలుచుకుంటే మిమ్మల్ని లుచ్చాగాళ్ళని చేయగలను. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకుక్క ఏమైనా కలిసిందా?
ఏం చేయడం లాట్ సార్. ఇంకా మేము వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం సార్. మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి.